ఇట్స్ వెరీ బ్యాడ్ అంకుల్ అంటూ విజయ్ ఎన్నికల ప్రచారంలో టీజ్ చేశారు గుర్తుందా. ఇప్పుడు దానికి 10 రెట్లు రివెంజ్ స్టాలిన్ తీసుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. ఎందుకు అంటే ఇప్పుడు విజయ్ కూర్చోబోతున్న సీటుకున్న 4 కాళ్ళు సొంత బలం కాదు. ఒకటి వీసీకే, మరొకటి లెఫ్ట్ పార్టీలు, ఇంకొక కాలు కాంగ్రెస్ది. ఈ 3 డిఎంకే మిత్రపక్షాలు. కాంగ్రెస్ మినహా వీసీకే, లెఫ్ట్ పార్టీలు అంత ఈజీగా సపోర్ట్ ఇవ్వలేదు. చూసాంగా ఈ 5 రోజులు స్టాలిన్తో చర్చించాకే, స్టాలిన్తో మంతనాలు జరిపాకే, 3 రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించాకే, చివరికి స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే వీసీకే, లెఫ్ట్ పార్టీలు టీవీకే వైపు మొగ్గాయని స్థానిక రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అంటే పవర్లో విజయ్ ఉన్న గ్రిప్ అంతా స్టాలిన్ చేతుల్లోనే ఉండబోతోందా? విజయ్ గవర్నమెంట్ స్టాలిన్ చేతుల్లో ఉండబోతోందా అని ఎందుకు డౌట్స్ వస్తున్నాయంటే ఒక్కసారి వీసీకే చీఫ్ తిరుమావళవన్ ఏమంటున్నారో ఒక్కసారి వినండి. We are still with the DMK headed alliance, progressive, secular alliance, but we have independency, liberty to decide based on this political crisis. We have decided, like CPI and CPM, only for forming the government, no other commitments. We extended our support without any participation in the ministry, any other terms and conditions. Unconditionally, we have to support to Mr. Vijay to form his government. We don't allow to implement president rule in Tamil Nadu. సో విన్నారుగా, స్టాలిన్ చెప్పారు కాబట్టే విజయ్కి మద్దతిస్తున్నామని కుండబద్దలు కొడుతున్నారు వీసీకే చీఫ్. ఇప్పటికే డిఎంకే కూటమిలోనే ఉన్నామని బహిరంగంగానే చెప్తున్నారు ఆయన. అంటే వీసీకే విజయ్ గవర్నమెంట్లో ఉన్నా స్టాలిన్ కనుసన్నల్లో నడుచుకోబోతోంది. వీసీకేనే కాదు, ఐఓఎంఎల్, లెఫ్ట్ పార్టీలు డిఎంకే నుంచి విడిపోయి టీవీకే వైపు వచ్చినట్టు కనిపించిన స్టాలిన్తో వాటికి సుదీర్ఘ అనుబంధం ఉంది. స్టాలిన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చిన్న పార్టీల ద్వారా విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం చాలా ఈజీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయ్ ప్రభుత్వం వేసే ప్రతి అడుగు స్టాలిన్ కనుసన్నల్లోనే ఉంటుందనే డిస్కషన్ జరుగుతోంది. అంతేకాదు విజయ్ ప్రభుత్వాన్ని అడ్డుకోబోం, 6 నెలల వరకు విజయ్ పాలనా తీరు చూస్తాం అంటూ స్టాలిన్ ఇది వరకే చెప్పారు. అంటే విజయ్ ఏదైనా తప్పు చేస్తే లేదా ప్రజల్లో అసంతృప్తి వస్తే స్టాలిన్ దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. విజయ్ స్టాలిన్ ట్రాప్ నుంచి ఎంత త్వరగా బయటపడి స్వతంత్ర సీఎంగా నిలవగలిగితే అదే అసలైన విజయం. లేకపోతే 50 ఏళ్ల ద్రవిడ రాజకీయాల అనుభవం ముందు స్టార్ పవర్ చిక్కుకుపోయిందనే బ్యాడ్ నేమ్ కూడా మూటగట్టుకోవాలి. ప్రస్తుతం విజయ్ చేతుల్లో అధికారం ఉంది, కానీ నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుందో ఇది రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది.